రోజులకు రాపాడు కదా, మొన్నటి రాపవు కదా. ప్రతి మండలికి మొత్తం 1500 ఎకరాలు మట్టి గొర్రెపిల్ల మండలి గాలి దూరం వర్షం వర్షం రాళ్ళు డాడీ బాగా డ్యామేజ్ ఒక బెల్ట్ లాగా వస్తుంది గాలి కూడా అంత స్ప్రెడ్ కాదు పట్టుకొని పోతుంది. బాగా వచ్చింది అది ఇంకా ఎక్కువ బరువు ఎక్కువ నిన్న సాయంత్రం సోమవారం రాత్రి నిన్న మొన్న రాత్రి అకాలమైనటువంటి తీవ్రమైన గాలి దుమారం వర్షంతో ఈ మొక్కజొన్న రైతులు కానీ వరి రైతులు కానీ మామిడి రైతులు కానీ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను వెంటనే అసెంబ్లీ జరుగుతుంది, దానికి సంబంధించిన ఈ యొక్క జరిగిన నష్టం విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి అగ్రికల్చర్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే మా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అగ్రికల్చర్ అధికారులు వారికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా మండల స్థాయి అధికారులు రెవెన్యూ అధికారులు సుమారు మామిడి 6160 ఎకరాలు, వరి 1129 ఎకరాలు, అదేవిధంగా నువ్వులు 581 ఎకరాలు, మొక్కజొన్న 1520 ఎకరాలు. మరి పూర్తిగా ఈ అకాల వర్షము మరియు గాలి దుమారంతో తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు ఇది మూడోసారి ఈ విధంగా జరగడం. మరి దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉన్నదో నేను అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే నష్టపోయిన రైతులకు మన జిల్లా కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎంత నష్టపోయిందో ఇతను అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదించినట్లయితే గతంలో నివేదించిన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మనవి చేసిన రైతులను అన్ని విధాలు నష్టపోయింది. ఈ విధంగా మొత్తం విరిగిపోతే ఇప్పుడు దేనికి కూడా పనిచేయని పరిస్థితిలో రైతుకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పుడు రైతు అడుగుతున్న మా సత్యాన్ని ఈ రైతు ఇక్కడ సుమారు ఒక 40 నుంచి 50 వేల ఎకరానికి 40 నుంచి 50 పెట్టుబడి పెట్టాడు. అప్పు చేసి ఆ బ్యాంకులు అప్పు చేసి లేకపోతే ఆసామి ధర అప్పు చేసి పెట్టింది. ఇప్పుడు తీవ్రమైన నష్టం ఏం తాతో చేతికి రాకుండా మొత్తం ఆ గాలి ద్వారా గిరిసికపోయింది మొక్కజొన్న. మరి ఈ తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే రైతుకు అండగా ఉండే ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు ఇదంతా ఈ విధంగా మొత్తం చాలా మొక్కజొన్న వేసినటువంటి చేనులన్నీ కూడా ఈ విధంగా తీవ్రమైన నష్టం జరిగింది. అదేవిధంగా వరి ధాన్యం కూడా నష్టం జరిగింది, మామిడి కూడా నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు నేను జైతాల్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మీటింగ్ పెట్టుకున్నా. దీనికి సంబంధించిన విషయాలు కూడా అంచనాలు కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా అగ్రికల్చర్ అధికారి భాస్కర్ కూడా వచ్చినారు, వారి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. మేము తక్షణమే ఇంకా మిగిలిపోయిన ఎక్కడన్నా కూడా అవి కూడా అసెస్మెంట్ చేసి ప్రభుత్వానికి జిల్లా అధికారులుగా నివేదిక చేయాలని చెప్పేసి అధికారి ఆదేశిస్తూ సత్య రైతులు కానీ ఏ రైతు కూడా ఆందోళన పడద్దు, మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఎంతైతే నష్టం జరిగిందో అంత నష్టానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటారు. ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన పడద్దు. రైతు ఎక్కడ కూడా ఈ విధంగా మొక్కజొన్న రైతు, ఎందుకంటే ప్రభుత్వం అంతా కూడా వరి కాకుండా వేరే పంటలకు మరలాలని చెప్పి రైతులకు అన్ని విధాలు సపోర్ట్గా ఉంది. అనుకోకుండా మరి ఈ విధాన గాలి ద్వారా ఈ విధాన వర్షాలతో మన మొక్కజొన్న రైతులు కానీ మామిడి రైతులకు కానీ వరి ధాన్యం రైతులకు కానీ ఇంకా అదే నువ్వులు వేసిన రైతులకు కానీ ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా ఆ ఇబ్బంది జరిగిన నష్టాన్ని అంచనాల ద్వారా ప్రభుత్వ నివేదిక ద్వారా నష్టపరిహారం ఇచ్చే విధంగా
నేను మంత్రిగా ఎమ్మెల్యేగా నా బాధ్యత నిర్వర్తిస్తాను విషయాన్ని రైతులకు మనవి చేసుకుంటూ మరొకసారి రైతు ఆందోళన పడద్దని సవినయంగా చేతులు జోడించి అందరూ రైతు అన్నదందరికీ మనవి చేసుకుంటాను.